రంగాపురం అనే గ్రామంలో నారాయణ అతిపెద్ద భూస్వామి, కానీ పరమ పిసినారి. పిల్లికి కూడా బిచ్చం పెట్టడని అందరూ అనుకుంటారు. నారాయణ ఇంటి పక్కనే ఉండే ఒక పూరిపాకలో లక్ష్మి అనే అమ్మాయి తన తల్లితో పాటు నివాసం ఉండేది. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఒకసారి లక్ష్మి తల్లికి విపరీతమైన జబ్బు చేసింది. అక్కడ ఇక్కడ పాచి పని చేస్తూ ఆకలి తీర్చే తల్లే మంచాన పడడంతో పట్టుమని 12 ఏళ్ళు లేని లక్ష్మికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. తన తల్లిని ఎలాగైనా బతికించుకోవాలని అనుకుంది. తమ పాక పక్కన గల భవంతిలో నివాసముండే నారాయణ ఒక్కడే దిక్కనుకుంది లక్ష్మి. అతని దగ్గరికెళ్ళి, అయ్యా, మా అమ్మ మంచాన పడింది. వైద్యం చేయించకపోతే పరిస్థితి వికటిస్తుంది. మాకు రోజు గడవడమే చాలా కష్టంగా ఉంది. వైద్యం ఎలా చేయించేది? మీరు దయచేసి కాస్త డబ్బు సహాయం చేస్తే మా అమ్మకు వైద్యం చేయిస్తాను అని బతిమలాడింది. కనికరమే లేని నారాయణ చీపో అంటూ చేదరించుకున్నాడు. అక్కడే ఉన్న సూరయ్య అనే కూలి ఇదంతా గమనించాడు. లక్ష్మి ఆవేదనను చూసి కరిగిపోయిన సూరయ్య ఆమెకు ఎలాగైనా సహాయం చేయాలనుకున్నాడు. లక్ష్మి చేసేదేమీ లేక మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి పాడుబడిన దేవాలయంలో కూర్చుంది. దేవుడు ముందు మోకరిల్లి తన గోడును వినిపించింది. ఎలాగైనా నువ్వే సహాయం చేయాలి అంటూ వేడుకుంది. దేవాలయంలో నుంచి బయటకు వస్తుండగా గర్భగుడిలో నుంచి ఒక గొంతు వినిపించింది. అమ్మా లక్ష్మి, నీ గోడు విన్నాను. ఇక్కడే నీ కోసం కొంత డబ్బు పెట్టాను. తీసుకువెళ్ళి మీ అమ్మకు వైద్యం చేయించు అని పలికిందా గొంతు. అది విన్న లక్ష్మి సంతోషంగా వెనక్కి వచ్చి డబ్బు తీసుకుని అక్కడ ఎవరు కనబడకపోయేసరికి ఎవరు మీరు అని ప్రశ్నించింది. నేను ఇప్పటి వరకు నీ బాధను విన్న దేవుడిని అని సమాధానం వచ్చింది. వెళ్ళు, త్వరగా వెళ్ళి మీ అమ్మ వైద్యం సంగతి చూడు అని మళ్ళీ పలికిందా గొంతు. ఏమీ ఆలోచించకుండా డబ్బులు తీసుకుని వెళ్ళి తన తల్లికి వైద్యం చేయించింది లక్ష్మి. లక్ష్మికి దేవుడు డబ్బు ఇచ్చాడన్న సంగతి ఊరంతా తెలిసి నారాయణ చెవిలో కూడా పడింది. అతను అవునా అన్నట్టుగా ఊరుకున్నాడు. సహాయం చేయగల స్తోమత ఉండి లక్ష్మిని ఆదుకోని నారాయణ సిరి సంపదలు చాలని జీతంతో నారాయణ వద్ద పనిచేస్తున్న సూరయ్య మంచి వ్యక్తిత్వం ముందు దిగదుడిపే కదా. సూరయ్యలాగా సహాయం చేసి కూడా పేరు బయట పెట్టుకోని వాళ్ళు మహనీయులు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.